ఎందుకంటే కొడుకు మా దగ్గరే ఉండాలా, కొడుకు మా ఇంట్లోనే ఉండాలా, మా ముందు ఉద్యోగం చేయాలని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఆశ. కానీ మా కొడుకు ఈ సమాజంలో పౌరుల రక్షణ కోసం, ఈ దేశ రక్షణ కోసం పంపించాలనే ఉద్దేశంతో మీరు పంపిస్తున్నటువంటి ప్రతి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గొప్ప మనసు ఉంటేనే మటుకే వాళ్ళందరినీ అభినందిస్తారు, లేకపోతే వదిలేనాయన ఇంటికాడ ఉండనేటువంటి పరిస్థితి. కావున శాశ్వతమైన కాదు ఈ జీవితం. ఎవరైనా ఇక్కడే ఉంటారా? పుట్టినరోజు ఏదైతే డేట్ ఉంటుందో ఎక్స్పైరీ డేట్ ఆ రోజు ఫిక్స్ అవుతుంది. అది అందరికీ సాధ్యం, అందరికీ కూడా తెలిసిందేది. కానీ జీవితంలో మరణాన్ని కూడా చరిత్రగా నిలిచిపోవాలంటే మురళీ నాయక్ చూసి మనం అందరూ నిలుచుకోవాలి. అందరూ కూడా దేశం కోసం చనిపోతే, నేను ఈరోజు చూశాను ఒక బాడీ, చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నాకు తెలిసి ములుగు అనుకుంటా, మేబీ అక్కడ ఎవరు తీసుకోలేక డెడ్ బాడీని జేసీబీలో తీసుకెళ్తున్నారు. జేసీబీ ట్రయల్ ఉంటుంది కదా, తొట్టెలో. అంటే తన జీవితకాలం నలుగురు సంపాదించుకోలేకపోయాడు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను సాకిన తర్వాత కనీసం వాళ్ళని చూసుకోవడానికి లేదా టాబ్లెట్స్ వేసుకోవడానికి కూడా లేకుండా ఏమవుతూ చాలా ప్రాంతాల్లో ఉన్నారు ఈరోజు. అమెరికాలో పిల్లలు ఉంటారు, ఇంటికాడ అమ్మ నాన్న ఉంటారు. ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్లో చెప్తుంటారు. కానీ మురళీ నాయక్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులకి, తన ఊరికి, మన రాష్ట్రానికి, ప్రపంచానికి నాకు తెలిసి ఒక మెసేజ్ ఇచ్చాడు. జీవితం అన్నది శాశ్వతమైనది కాదు, జీవితం అన్నది ఒక చరిత్రగా నిలిచిపోవాలా. ఎంతమంది, ఎన్ని వేల మంది కాదు, కొన్ని కోట్ల మంది ఈరోజు ఆదర్శంగా తీసుకునే పరిస్థితి కేవలం ఆ యొక్క మురళీ నాయక్ సొంతమైంది కనుక. అంటే మనం జీవించున్న వాళ్ళు మన పేరు చెప్పుకోవచ్చు, సంపాదించిన మన తల్లిదండ్రులు, మన పిల్లలు మన పేరు చెప్పవచ్చు. కోట్ల ఆశలు ఇచ్చినా రెండో తనానికి మర్చిపోతారు. మీ తాత పేరు ఏందిరా అంటే చెప్పేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. ఎవరో చెప్తారా? ఒకవేళ వాళ్ళ తాత పేరు గుర్తుంటే వాళ్ళ నాయన పేరు చెప్పేటువంటి పరిస్థితి లేదు. కానీ చరిత్రలో తాను సంపాదించాలన్నా, గొప్ప కార్యాలు చేయడం వల్ల, అంటే గొప్ప వ్యక్తులు కూడా గొప్ప కార్యాలు కూడా గొప్ప వ్యక్తుల ద్వారా సాధ్యం. ఏదంటే ఒక మురళీ నాయక్ మనందరూ కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు. అలాంటి జీవితంలో మీ అందరూ కూడా వెళ్ళి ఒక మంచి కార్యంలో మీరందరూ కూడా ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి ఈ యొక్క భరతమాతకి సేవ చేసేందుకు అవకాశం కల్పించిన మీ తల్లిదండ్రులకి, ముఖ్యంగా ఓబులేశ్వర. ఎందుకంటే చాలామంది రాళ్ళు తెలుసు మనందరికీ, అన్ని రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు గుడిలోకి పోయేటప్పుడు అందరూ తొక్కుంటూ వెళ్తుంటాం. కానీ మొదట పగలు కొడుతున్నప్పుడు కొన్ని రాళ్ళు నొప్పులు తట్టుకోలేవు. వాటిని ఏం చేస్తారంటే ముందర పెడతారు. తర్వాత కొన్ని రాళ్ళు ఇంకొంచెం నొప్పి తట్టుకుంటాయి, కొంచెం ముందర తీసుకొచ్చి పెడతారు. బాగా దెబ్బలు తిన్న రాయిని ఎక్కడ పెడతారు? గుళ్ళో పెడతారు. అప్పుడు ఏంటంటే ఫస్ట్ రాయి, నేను తప్పించుకుని హ్యాపీగా ఉన్నా, మీరు ఎక్కువ దెబ్బలు తిన్నారని అప్పుడు సంతోషపడి ఫస్ట్. కానీ ఎక్కువ దెబ్బలు తిన్నటువంటి ఏదైతే రాయి ఉందో ఒక మూర్తిగా గుళ్ళో పూజలు అందుకుంటూ నిరంతరం కూడా ఉంటుంది. అంటే ఈ ట్రైనింగ్లో కూడా మీ అందరికి కూడా ఓబులేస్తూ చాలా కొడుతుంటాడో, లేకపోతే అరుస్తుంటాడో, తిడుతుంటారు. అవన్నీ మనసులో పెట్టుకోద్దండి. మొదట రాయి ఏమవుతుంది? ప్రతి ఒక్కరు కూడా గుళ్ళోకి వచ్చే దగ్గర ముందర ఉంటుంది, అందరూ తొక్కుంటా గుళ్ళోకి వెళ్తారు. ఎందుకు? రెండేట్లకే సెటిల్ అయిపోయింది. అది 2 దెబ్బలు కొట్టంగానే మంచి సెట్ అయిపోయి ఆడే ఉంది. నిరంతరం దెబ్బలు తిన్న రాయి ఏదైతే ఉందో మూర్తి బాగా అలంకారంగా తయారు చేస్తే గుళ్ళో పూజలు అందుకుంటూ నిరంతరం కూడా పూలమాలతోటి, పాలాభిషేకంతో అభిషేకాలు అందుకుంటూ ఒక మంచి మూర్తిగా తయారవుతుందంటే మీరు కూడా మీ యొక్క ట్రైనింగ్లో ఓబులేసి అరుస్తుంటాడు. నిన్న మన ఎవరు అంటున్నారు నాతోటి, కడుపులో కొడుతున్నాడు సార్ గట్టిగా. అలా ఉద్యోగం సాధిస్తే మీ తల్లిదండ్రులు, మీ వాళ్ళతో పాటు మా ఇన్స్టిట్యూట్ కూడా మంచి పేరు వస్తున్న ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశమే కాదు. అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇక్కడ ఇచ్చేటువంటి ట్రైనింగ్లో మంచి శిక్షణ ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి సూచనలు పాటిస్తూ ఒక మంచి పౌరులుగా మంచి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఓబులేష్కి మరొకసారి ధన్యవాదాలు. జై హింద్, జై భారత్ మాత.